హలో ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ షేర్ చేయండి. వాళ్ళు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతారా లేదా అనేది తర్వాత విషయం. పిల్లల్ని ముందు ఎడ్యుకేట్ చేయాలి, మనం ఎన్లైట్ చేయాలి, గైడ్ చేయాలి. అది మనం మినిమం రెస్పాన్సిబిలిటీ. నేను సామాజిక బాధ్యత అని పెద్ద పెద్ద పదాలు అయితే వాడాను. ఓకే, ఈరోజు నన్ను ఒక నైబర్, మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి నైబర్ నన్ను కలవటం జరిగింది ఆఫీస్లో. 10th క్లాస్ సిబిఎస్ఈ కంప్లీట్ అయిపోయింది. వాట్ ఆఫ్టర్ 10th తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళ ముందున్న ప్రశ్న. సో వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ కమ్యూనిటీ నుంచి రాలేదు, జాబ్. వాళ్ళ నాన్నగారు ఒక సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. నేను అడిగాను, అమ్మ మరి నువ్వు జాబ్కి వెళ్ళాలని అనుకుంటున్నావా లేదా బిజినెస్కి వెళ్ళాలనుకుంటున్నావు అంటే క్లియర్గా చెప్పింది, జాబ్కి వెళ్ళాలి. సో నా కెరీర్ బిజినెస్ కాదు, నా కెరీర్ ఏంటి జాబ్. సో అలాంటప్పుడు నేను ఏం చెప్పానంటే మనకు మేజర్గా 3 రకాల మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయమ్మా. యాజ్ ఆఫ్ నో ఉన్న ఆప్షన్స్లో 3 మంచి కెరీర్ ఆప్షన్స్. అదేంటంటే ఐఐటి, రెండోది మెడిసిన్, మూడోది సిఏ లేదా సిఎంఏ. సో ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా సింపుల్. నేనేం చెప్పాలనుకున్నానో నా నోటితో కదా, పాపాయి చేత చెప్పించాను, స్టూడెంట్ చేత చెప్పించాను. అమ్మా ఐఐటి చాలా మంచి కెరీర్ అమ్మా. సుమారుగా 12 lakh స్టూడెంట్స్ ఐఐటి ఎగ్జామ్ రాస్తుంటారు. మనకి ఐఐటిలో సీట్స్ ఉంది ఒక 12 to 13,000. అంటే ప్రతి 100 స్టూడెంట్స్కి ఒక సీట్ ఉంది. నీకంత కెపాసిటీ ఉందా? ఐఐటి కొట్టగలవా? ఒకవేళ ఐఐటి రాసిన తర్వాత 2 సార్లు రాసిన తర్వాత ఒక ఐఐటి రాకపోతే ఇక మళ్ళీ ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో అంటే డీమ్డ్ యూనివర్సిటీలో డబ్బులు పెట్టి కొనుక్కొని మనం చదువుకోవటమే అమ్మా, ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది. అంత కెపాసిటీ నాకు లేదు సార్ అంది. దెన్ వదిలేద్దాం, రూల్డ్ అవుట్. ఇక నెక్స్ట్ వన్ నీట్. నెక్స్ట్ వన్ ఏంటి? నీట్ అంటే దాని పేరే మెడిసిన్. దాని పేరేంటి? మెడిసిన్. సో మెడిసిన్లో ఒక్కసారి చెక్ చేసుకోమ్మా. లాస్ట్ ఇయర్ మెడిసిన్ 18 lakh స్టూడెంట్స్ రాశారు. ఎంతమంది రాశారు? 18 lakh స్టూడెంట్స్ రాశారు. సీట్స్ ఎన్ని ఉన్నాయి? 1 lakh. నీకు మరి అంత టఫ్ కాంపిటీషన్ ఫేస్ చేసే సత్తా ఉంటే ఆలోచించకుండా మెడిసిన్ జాయిన్ అయిపోమ్మా, చాలా మంచి కెరీర్ అన్న. అస్సలు ఛాన్సే లేదు సార్, నాకు అంత కెపాసిటీ లేదు. నేను అప్పుడు ఏం చెప్పానంటే అలాంటప్పుడు ఆలోచించకుండా బ్లైండ్గా మెడిసిన్ జాయిన్ అయిపోయి ఆ తర్వాత ఆ సీట్ రాక, లాంగ్ టర్మ్కి వెళ్ళి మళ్ళీ సీట్ రాక, చివరికి బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ హోమ్ సైన్సెస్ లేదా బీఎస్సీ బీఫార్మసీనో ఇట్లాంటి కోర్సెస్ జాయిన్ అవటం కంటే ఇంకొక మంచి ఆప్షన్ కూడా ఉందమ్మా. ఇదేంటంటే థర్డ్ బెస్ట్ ఆప్షన్. నేను ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ చెప్పట్లా. ఐఐటి ఫస్ట్ బెస్ట్ ఆప్షన్, సెకండ్ బెస్ట్ ఆప్షన్ మెడిసిన్, థర్డ్ బెస్ట్ ఆప్షన్ సిఏ. నేను సిఏ అమ్మా, నేను చార్టర్డ్ అకౌంటెంట్. అలా నేను ఫస్ట్ బెస్ట్ ఆప్షన్గా సిఏ చెప్పట్లా. సో థర్డ్ బెస్ట్ ఆప్షన్ అంటే సిఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ. సో ఇది బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టంగా ఉంటుంది, ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఈజీగా ఉంటుంది. సో ఈ బీటెక్ బీకామ్ లాంటి కోర్సెస్ చేసి జాబ్ తెచ్చుకోవటం కష్టం. ఒకవేళ మంచి జాబ్ వచ్చినా ఏ రెసెషన్లో 10-15 ఏళ్ళకోసారి రెసెషన్ వస్తూనే ఉంటుంది. లే ఆఫ్స్ అని ఎందుకు ఉద్యోగాలు తీసేస్తారో తెలియదు, అలాంటి సిచ్యువేషన్లో ఉంటుందమ్మా. నువ్వు ఆలోచించుకో. అదే సిఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ. నువ్వు చెక్ చేసుకోమ్మా. లాస్ట్ 3 months, జనవరి 2023, ఫిబ్రవరి 2023, మార్చ్ 2023లో విపరీతంగా లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని రెసెషన్ అనే పేరుతో తీసేశారు. ఎక్కడైనా చార్టర్డ్ అకౌంటెంట్లని రెసెషన్ అనే పేరుతో జాబ్లోంచి తీసేయటం కానీ తొలగించడం కానీ జరిగిందా? చెక్ చేసుకున్న తర్వాత నువ్వు కంక్లూషన్కి రా. సో నేను అమ్మాయికి చెప్పింది ఏంటంటే, నీకు నిజంగా ఐఐటి కెపాసిటీ ఉంటే, నిజంగా సీరియస్గా ఐఐటీనే తీసుకో. కెపాసిటీ లేకపోతే ప్రెస్టీజ్ కోసం, ఫాస్ట్ ప్రెస్టీజ్ కోసం ఐఐటికి వెళ్ళొద్దు. నిజంగా మీకు మెడిసిన్ అనే కెపాసిటీ ఉంటే మెడిసిన్ తీసేసుకో. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం బైపీసీ జాయిన్ అవుతూ, లేదా మా నాన్నకి 2-3 కోర్స్ ఖర్చు పెట్టే కెపాసిటీ ఉందంటే జాయిన్ అయిపో. పేమెంట్ సీట్ డాక్టర్ చెయ్యి. ఆ తర్వాత మరి నీ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అనేది అగైన్ నీ స్కిల్స్ని బట్టే ఉంటుంది. నువ్వు పేమెంట్ ఇచ్చి సీట్ తీసుకోగలవేమో కానీ స్కిల్స్ లేకుండా ప్రాక్టీస్ అయితే రాదమ్మా. కానీ నెక్స్ట్ బెస్ట్, అటు ఐఐటి అంత కష్టం కాదు, మెడిసిన్ అంత కష్టం కాదు, అలానే బీటెక్ బీకామ్ అంత ఈజీ అయితే కాదు. నెక్స్ట్ బెస్ట్ కోర్స్ ఏంటి? సిఏ లేదా సిఎంఏ అని చెప్పడం జరిగింది. చివరిగా తనకి ఇంకో మాట ఏం చెప్పానంటే, ఒకవేళ నాకు ఎంపీసీ వద్దు, బైపీసీ వద్దు, సిఏ సిఎంఏ లాంటి కోర్సులు కూడా వద్దు, అలాంటప్పుడు ఇంకొక మంచి ఆప్షన్ ఉంది. అదేంటంటే ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో. 10th అయిపోయిన తర్వాత ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో జాయిన్ చేసుకుంటామమ్మా. ఇంటర్ అయిపోగానే మీ ఆబ్జెక్టివ్ ఏంటంటే లా కోర్సెస్ చేయటం కానీ, లేకపోతే ఎంబీఏ బీబీఏ లాంటి కోర్సెస్ చేయటం కానీ. సో దానికి కూడా మన దగ్గర అవకాశం ఉంది. కానీ నేను చివరిగా ఏం చెప్పానంటే, మాస్టర్ మైండ్స్లో సిఏ ఉంది, నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని సిఏ ఫస్ట్ చాయిస్గా చెప్పాలా, థర్డ్ బెస్ట్ చాయిస్గా చెప్పా. కానీ నువ్వు ఐఐటి నిజంగా కొట్టగలంటేనే తీసుకోమ్మా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి
చివరికి ఏ ప్రైవేట్ యూనివర్సిటీకి ఓ 4 ఇయర్స్కి ఓ 20 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజ్ ఖర్చు పెట్టి చదువుకోవడం కంటే సిఏ చాలా బెస్ట్ కోర్స్ అమ్మా. మెడిసిన్ తీసుకో, సీట్ రాకపోతే ఈ బీఎస్సీ అగ్రికల్చర్, బీ ఫార్మసీ లాంటి కోర్సెస్ తీసుకోవడం, లేకపోతే మెడికల్ కాలేజ్లో డొనేషన్తో ఒక 3-4 crores 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీట్ కొనుక్కునేదానికంటే సిఏసీఎంఏ బెస్ట్ కోర్స్ అమ్మా. ఇక మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతావా, ఇంకెక్కడ జాయిన్ అవుతావు నీ ఇష్టం. నువ్వు మా నైబర్ అని మా దగ్గర జాయిన్ అవ్వద్దు. నువ్వు ఎంక్వైరీ చేసుకో, మాస్టర్ మైన్స్ గురించి ఎంక్వైరీ చేసుకో. ఆ తర్వాత మాత్రమే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోమని చెప్పడం జరిగింది.